Then we will discuss the second part, so that is exercise 10.2 of perimeters and areas of 6th class, page number 141. So first ఇక్కడ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ రెక్టాంగిల్స్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఏమవుతుంది ఫార్ములా, ఏరియా అంటే ఇప్పుడు ఇది లెంత్ కదా, ఇది బ్రెడ్త్, వీటి యొక్క ప్రోడక్ట్ ఏమవుతుందనే ఏరియా అవుతుంది. ఓకే స్టూడెంట్స్, సో ఇక్కడ చూడండి. సో ఫర్ ఎగ్జాంపుల్ యూనిట్స్ ఏమవుతాయనంటే లెంత్ సెంటీమీటర్స్, బ్రెడ్త్ సెంటీమీటర్స్లో ఉంటే సో యూనిట్ వచ్చేసి సెంటీమీటర్ ఇంటూ సెంటీమీటర్, సెంటీమీటర్ స్క్వేర్ అవుతుంది. సో మీటర్ ఉంటే ఏమవుతుంది, మీటర్ ఇంటూ మీటర్, మీటర్ స్క్వేర్ అవుతుంది. సో నెక్స్ట్ ఏరియా ఆఫ్ ద స్క్వేర్ ఏమవుతుంది అని అంటే సైడ్ ఇంటూ సైడ్. సో ఇప్పుడు దీనికి సెంటీమీటర్ స్క్వేర్, మీటర్ స్క్వేర్ యూనిట్స్ దీనికి కూడాను. ఓకేనా. సో నెక్స్ట్ దీనికి ఆన్సర్ ఏమవుతుందంటే ఎస్ స్క్వేర్, అంటే సైడ్ ఇంటూ సైడ్ అనేది ఏరియా అవుతుంది. ఆల్రెడీ మీకు చెప్పాను ఇన్ ద పార్ట్ 1, బట్ వన్స్ అగైన్ ఐఎమ్ డిస్కసింగ్ ఇన్ ద పార్ట్ 2. సో నెక్స్ట్ ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఫైండ్ రెక్టాంగిల్ విత్ గివెన్ సైడ్స్ అన్నాడు. 50 సెంటీమీటర్స్, 20 సెంటీమీటర్స్. సో ఇక్కడ మనకు స్పెసిఫిక్గా ఏం చెప్పలేదు. సో ఇది లెంత్ తీసుకోండి, ఇది బ్రెడ్ తీసుకోండి అని ఏం చెప్పలేడు. సో జస్ట్ ఒక సైడ్స్ ఇచ్చిండు. సో లెంత్ నేను ఏం తీసుకుంటున్నానంటే 50 సెంటీమీటర్. సో బ్రెడ్త్ ఏమవుతుంది అంటే 20 సెంటీమీటర్. సరే నేను అట్లా కాదు, లెంత్ 20 తీసుకుంటా, బ్రెడ్త్ 50 తీసుకుంటా అంటే నీ ఇష్టం అది, ఎందుకంటే వాడు మెన్షన్ చేయలేడు కాబట్టి మీ ఇష్టం. సో 2 ఆఫ్ L + B అనేది ఫార్ములా. సారీ ఇది పెరిమీటర్కి మనకేం ఫైండ్ అవుట్ చేయమన్నాడు, ఏరియా. ఏరియా అని అంటే ఏంటి, లెంత్ ఇంటూ బ్రెడ్త్. సో లెంత్ ఎంత బేటా 50 సెంటీమీటర్ కదా, ఇంటూ ఏరియాకి ఫార్ములా ఇది, ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్కి ఇది పెరిమీటర్కి ఫార్ములా. ఓకే, ఎందుకంటే పెరిమీటర్ కూడా ముందు ముందు వస్తాయి చూడండి. సో వన్స్ అగైన్ రిపిటేషన్ లాగా ఉంటుంది. సో 20 సెంటీమీటర్. సో 50 ఇంటూ 20 అంటే 5 2s are 10. ఇక్కడ 2 zeros ఉన్నాయి, 2 zeros పెట్టుకోండి. సెంటీమీటర్ ఇంటూ సెంటీమీటర్ అంటే సెంటీమీటర్ స్క్వేర్, ఇది ఏరియా అవుతుంది. సో ఇట్లా L ఇంటూ B అని అంటే వీటిని మల్టిప్లై చేస్తే మీకు ఆన్సర్స్ వస్తాయి. ఓకేనా. సో ఇక్కడ మీటర్ మీటర్ ఉంటే మీటర్ స్క్వేర్, సెంటీమీటర్ స్క్వేర్, కిలోమీటర్ స్క్వేర్, ఈ రకంగా వస్తాయి నాన్న. సో మిగతా క్వశ్చన్స్ మీరు ఓన్గా చేయండి. ఫైండ్ ద ఏరియా ఆఫ్ స్క్వేర్ విత్ ద గివెన్ సైడ్స్. ఇందులో ఒక్క క్వశ్చన్ చేస్తే రిమైనింగ్ క్వశ్చన్స్ యూ హ్యావ్ టు డూ ఆన్ యువర్ ఓన్. సో ఏరియా ఆఫ్ ద స్క్వేర్ ఫార్ములా, ఏరియా ఆఫ్ స్క్వేర్కి ఫార్ములా ఏంటి, ఎస్ స్క్వేర్ అంటే సైడ్ స్క్వేర్. సో ఇప్పుడు ఒక సైడ్ అనేటిది 26 మీటర్స్ ఉంది ఫస్ట్ది. సో సైడ్ స్క్వేర్ అనేది ఏరియా అవుతుంది, అవునా కాదా. సో సైడ్ స్క్వేర్ అంటే ఏంటి, సైడ్ ఇంటూ సైడ్ అన్నమాట. సో సైడ్ ఒకటి ఎంత 26 మీటర్స్, దానికి ఇంటూ 26 మీటర్స్ చేస్తే సో 26 వీ హ్యావ్ టు ఫైండ్. సో 6 6 36, 6 2 12, 15. సో నెక్స్ట్ 2 6 12. ఓకేనా. 2 2 4 + 1 5. సో 6 7 6. So the answer is 676 meter square, students. Okay, so 6 6 36, 6 ఇక్కడ రాసుకున్న 3, 6 2 12, 12 + 3 is 15, 2 6 12, 2 ఇక్కడ 1 carry, 2 2 4, 1 5. Okay, 6 5 + 2 is 7, 1 + 5 is 6. Right. So next remaining questions you have to do on your own. So area of the rectangle ఇచ్చిండు. నెక్స్ట్ width అంటే నథింగ్ బట్ ఇది బ్రెడ్త్ అన్నమాట. వాట్ ఈజ్ ఇట్స్ లెంత్ అన్నాడు. ఓకేనా. సో ఏరియా హీ హ్యాస్ గివెన్ ఇస్, సో సెకండ్ క్వశ్చన్ దిస్ ఇస్ ఏరియా హీ హ్యాస్ గివెన్ ఇస్ 1125 స్క్వేర్ సెంటీమీటర్ ఆర్ సెంటీమీటర్ స్క్వేర్ అనొచ్చు. సో నెక్స్ట్ బ్రెడ్త్ ఎంత ఇచ్చిండు అంటే 25 సెంటీమీటర్ ఇచ్చిండు. సో లెంత్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో ఫస్ట్ ఇట్లా డేటాని రాసుకుంటే ఏరియా అంటే ఏంటి, లెంత్ ఇంటూ బ్రెడ్త్, ఏది రెక్టాంగిల్కి. ఓకేనా. దట్ ఈజ్ ఈక్వల్స్ టు వాట్ 1125 సెంటీమీటర్ స్క్వేర్. సో వాట్ వీ నో, బ్రెడ్త్ వీ నో, దట్ ఈస్ 25 సెంటీమీటర్. ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే L ఇంటూ 25 ఈజ్ ఈక్వల్స్ టు 1125 సెంటీమీటర్ స్క్వేర్. సో లెంత్ ఏమవుతుంది 1125 డివైడెడ్ బై 25 సెంటీమీటర్ స్క్వేర్. సో 25 4s 100 అవుతుంది, ఇక్కడ 12 మిగులుతుంది, 125 అంటే 5s. సో లెంత్ ఎంత వచ్చింది స్టూడెంట్స్, 45 సెంటీమీటర్. ఓకేనా. సో సెంటీమీటర్ స్క్వేర్ అంటే ఇది సెంటీమీటర్ అవుతుంది. సో వెన్ యూ డివైడ్, ఓకేనా. సో సెంటీమీటర్ స్క్వేర్ కదా, ఇక్కడ 25 సెంటీమీటర్ తీసుకో, డివైడ్ బై 25 సెంటీమీటర్ అంటే సెంటీమీటర్ సెంటీమీటర్ ఒకటి క్యాన్సిల్ అవుతాయి, సెంటీమీటర్ వస్తుంది యూనిట్. ఓకే మై డియర్ స్టూడెంట్స్. సో నెక్స్ట్ we will move to the next question. So fourth question చూడండి స్టూడెంట్స్, the length of the rectangular field ఇచ్చిండు. సో లెంత్ ఎంత ఇచ్చిండు అని అంటే 60 మీటర్ ఇచ్చిండు. సారీ,
బ్రెడ్త్ ఈజ్ హాఫ్ ఆఫ్ ఇట్స్ లెంత్ అన్నాడు. బ్రెడ్త్ ఏమి ఇచ్చిండు, హాఫ్ ఆఫ్ లెంత్ అని అన్నాడు. ఓకేనా. ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద ఫీల్డ్. ఓకేనా, రెక్టాంగులర్ ఫీల్డ్ అన్నాడు. సో ఏరియా ఏమవుతుంది, లెంత్ ఇంటూ బ్రెడ్త్. సో 1/2 ఆఫ్ లెంత్ అన్నాడు కదా. సో 1/2 ఆఫ్ అంటే ఇంటూ లెంత్ ఎంత ఉంది, 60 meters. సో 2 1s are 2 30s. సో బ్రెడ్త్ ఎంత అయింది స్టూడెంట్స్, 30 meters. ఇఫ్ యూ సబ్స్టిట్యూట్ హియర్ 60 meter ఇంటూ 30 meter, 6 3s are 1800 meter square, అంటే 1800 meter square అనేటిది ఏరియా ఆఫ్ ద రెక్టాంగులర్ ప్లాట్ అవుతుంది. సో ఏ స్క్వేర్ షీట్ ఆఫ్ పేపర్ హ్యాజ్ ఏ పెరిమీటర్ 40 centimeters. అంటే ఇక్కడ స్క్వేర్ యొక్క పెరిమీటర్ ఇచ్చిండు. సో పెరిమీటర్ ఏంటిది స్క్వేర్ది, కమాన్ టెల్ మీ. సో దట్ ఈస్ నథింగ్ బట్ 4 ఇంటూ సైడ్ కదా, అంటే సైడ్ ఒకటి ఉంటుంది, అట్లా ఎన్ని సైడ్స్ ఉంటే 4 సైడ్స్ని యాడ్ చేస్తే 4s వస్తుంది. ఓకేనా. సో 4s ఎంత ఇచ్చిండు అని అంటే ఫ్రమ్ ద క్వశ్చన్ 40 centimeter ఇచ్చిండు. సో నెక్స్ట్ వాట్ హీ టోల్డ్, వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ఇట్స్ సైడ్, ఆల్సో ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద స్క్వేర్ షీట్. సో లెంత్ ఆఫ్ ద సైడ్ ఏమవుతుంది, 4 side ఈజ్ ఈక్వల్స్ టు 40 centimeter కాబట్టి సైడ్ 40 డివైడెడ్ బై 4 centimeter అంటే 4 1s are 4 10s are, సైడ్ 10 centimeters అవుతుంది. సో నెక్స్ట్ ఏరియా ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో ఏరియా ఏమవుతుంది స్క్వేర్కి, సైడ్ ఇంటూ సైడ్ అవుతుంది. సో సైడ్ ఇంటూ సైడ్ అంటే 10 centimeter ఇంటూ 10 centimeter. సో 10 10s are 100 centimeter square అవుతుంది స్టూడెంట్స్. నెక్స్ట్ 7th question, if you see the length and breadth of a room are 6 meters and 4 meters respectively. Okay na, how many square meters of carpet is required to completely cover the floor of the room. అంటే ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటిదన్నా, ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా. సో ఫస్ట్ ఏరియా అయితే ఫైండ్ అవుట్ చేసేయండి. సో వాట్ హీ హ్యాస్ గివెన్ ఇస్, సో లెంత్ అండ్ బ్రెడ్త్ ఆఫ్ ద రూమ్. సో డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి మనకి ఏంటిది వచ్చింది, రెక్టాంగిల్ అన్నట్టు. ఓకేనా. సో లెంత్ ఎంత ఇచ్చిర్రు, 6 meters ఇచ్చిండు. నెక్స్ట్ బ్రెడ్త్ ఎంత బేటా, దట్ ఈస్ నథింగ్ బట్ 4 meters. సో ఏరియా బికమ్స్ వాట్ బేటా, లెంత్ ఇంటూ బ్రెడ్త్, బికాస్ ఇట్ ఈస్ we have to find the area of the rectangle here. So 6 meters into 4 meters, that is nothing but 6 4s are 24 meters square. So what he has given is, so the carpet cost is 240 for a square meter. What is the total cost of the carpet for completely covering the floor? Okay na. So this is the area of the floor. Okay, area of floor is 24 meters square. For 1 meter square it costs how many rupees, that is 240 rupees. So what is the cost of 24 meters square, that is nothing but 24 into 240 rupees. So 24 24s are we will find. So 24 24s are, so that is nothing but 4 4s are 16, 1 carry, 4 2s are 8 9. So 2 4s are 8, 2 2s are 4. So 6 9 plus 8 is 7, 1 carry. So 576. 9 plus 8 17 వస్తుంది కాబట్టి 1 carry. So 5760 rupees. So this is the complete cost of covering the floor of area 24 meter square. So next, two fields have the same perimeter. ఒకటేమో right. So we will do this. So one is a square of side 72 meters and another is rectangle of length. So first ఇక్కడ ఇచ్చింది రాసుకోండి అంతే. Two fields have the same perimeter. ఒకటి స్క్వేర్ ఇంకొకటి రెక్టాంగిల్ అని ఇచ్చిండు. సో సేమ్ పెరిమీటర్ అంటే, సో ఇప్పుడు స్క్వేర్ది పెరిమీటర్ ఎంత 4s అవునా, అంటే స్క్వేర్ పెరిమీటర్ ఈజ్ ఈక్వల్స్ టు రెక్టాంగిల్ పెరిమీటర్. ఇదే కదా వాడు అన్నది. ఓకే. సో దీన్ని ఏమవుతుంది 2/L+B. సో ఇప్పుడు వాడు ఫస్ట్ ఇది అన్నాడు. నెక్స్ట్ స్క్వేర్కి ఏమి ఇచ్చిండంటే సైడ్ ఇచ్చిండు. సో దట్ సైడ్ ఈజ్ నథింగ్ బట్ 72 meters. సో నెక్స్ట్ రెక్టాంగిల్కి ఓన్లీ లెంత్ ఇచ్చిండు. ఆ లెంత్ ఎంత ఇచ్చిండు అని అంటే 80 meters. సో దీని నుంచి ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు, రెండిటి ఏరియాస్ అంటే ఏరియా ఆఫ్ స్క్వేర్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు
సో నెక్స్ట్ ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో దిస్ ఇస్ క్వశ్చన్ 7. కొందరు డౌట్ వస్తుంది అసలు ఎక్కడ వింటున్నాం ఏమి వింటున్నాం అని. సారీ, దిస్ ఇస్ క్వశ్చన్ 8. ఓకే, సో ఇది మనకు ఓకేనా విషయం. సో ఫస్ట్ థింగ్ ఏంటి అంటే స్క్వేర్ సైడ్ తెలుసు మనకు 72 meters. ఓకేనా, సో అంటే 4 సైడ్ ప్లేస్లో 72 సబ్స్టిట్యూట్ చేయండి. నెక్స్ట్ 2 ఆఫ్ లెంత్ ఎంత ఇచ్చారు ఇంతకుముందు. సో లెంత్ 80 meters ఇచ్చారు. 80 meters ప్లస్ బ్రెడ్త్ మనం ఫైండ్ అవుట్ చేయాలి ఇప్పుడు. సో ఫస్ట్ 2ని తీసుకపోతే 4 × 72/2 ఈజ్ ఈక్వల్స్ టు 80 + b. 2 1s 2 2s 72 2s ఎంత అవుతుంది అని అంటే 144 అవుతుంది. ప్లస్ 80 ఇటు వస్తే -80 అవుతుంది b. సో 144లోకి వెళ్ళి 80 పోతే 64 అవుతుంది. సో 64 meters వచ్చింది మనకు ఏంటి బ్రెడ్త్. ఓకేనా, సో బ్రెడ్త్ ఇది. నెక్స్ట్ లెంత్ 80 meters. సో లెంత్ 80 meters. సో ఏరియా ఏమవుతుంది రెక్టాంగిల్, ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఏమవుతుంది. సో దట్ ఈస్ నథింగ్ బట్ 64 × 80, ఎందుకంటే లెంత్ ఇంటూ బ్రెడ్త్ దాని ఫార్ములా కాబట్టి. సో 64 8s అంటే 512, ఎందుకంటే 8 64s అంటే 8 6 48 అంటే 480, 8 4s 32 అంటే రైట్ 512 0. ఓకేనా, 5120 meters square అవుతుంది. సో మీరు కూడా ఇట్లా వితౌట్ క్యాలిక్యులేటింగ్ యూ హ్యావ్ టు టెల్, ఐ విల్ టెల్ యూ. ఓకే, సో నెక్స్ట్ యాక్చువల్ పెన్ యూజ్ చేయకుండా చెప్పాలి. నెక్స్ట్ ఏరియా ఆఫ్ స్క్వేర్ ఫైండ్ అవుట్ చేయమని చెప్పిండు. ఏరియా ఆఫ్ స్క్వేర్. సో ఏరియా ఆఫ్ స్క్వేర్ ఏంటిది. సో ద ఫార్ములా ఇస్ side into side. So 72 × 72 because area square side and the 72. So 72 × 72 means, so what you have to do is, so 49. Next 04 you have to write. So next 14 and 14 28. So 5184. So yeah, the square is having more area. How much means 64 meters square, it is having more area. How much more means it is 64 meters square more. Okay my dear students, so 8th question మనం ఎలా అయితే ఫైండ్ అవుట్ చేసినామో 9th question కూడా అట్లనే ఉంది బేటా. సో యూ హ్యావ్ టు డూ ఇట్ ఆన్ యువర్ ఓన్. So 10th one, Rahul owns a rectangular field of length 400 meters and breadth 200 meters. So Rahul యొక్క field, so Rahul ది ఎన్నో క్వశ్చన్, 10th question. సో లెంత్ ఎంత అని అంటే 400 meters and breadth is 200 meters. So his friend Ramu owns a square field of length. సో వీనికేమో స్క్వేర్ ఫీల్డ్ ఉంది, వీనికేమో రెక్టాంగులర్ ఫీల్డ్. సో వీనిదేమో రెక్టాంగులర్ ఫీల్డ్, నెక్స్ట్ వాళ్ళ ఫ్రెండ్దేమో స్క్వేర్ ఫీల్డ్. సో ఎంత అని అంటే స్క్వేర్ ఫీల్డ్ 300 meters దాని లెంత్ అంట. సో లెంత్ ఎంత ఇచ్చిండు 300 meters. So find the cost of fencing the two fields at 150 per meter. Okay, so next first cost of fencing find out చేయమన్నాడు. కాస్ట్ ఆఫ్ ఫెన్సింగ్ ఎందుకు అని అంటే 1 మీటర్కి ఎంత 150 రూపీస్ అంట. సో నెక్స్ట్ if one tree can be planted in area of 10 meters square, ఓకేనా. సో 1 ట్రీకి 10 meters square ఏరియా ఆక్యుపై చేస్తే ఎన్ని ట్రీస్ ప్లాంట్ చేయొచ్చు అని అన్నాడు. సో ఇది డిఫరెంట్ క్వశ్చన్ బేటా. సో హియర్ యూ హ్యావ్ టు ఫైండ్ బోత్ ద పెరిమీటర్ అండ్ ఏరియా. ఎందుకనంటే పెరిమీటర్కి సంబంధించి ఇచ్చిండు ఒకటి కాస్ట్ ఫైండ్ అవుట్ చేయమని, ఏరియాకి సంబంధించి ఎన్ని ట్రీస్ ప్లాంట్ చేయొచ్చు అని ఇచ్చిండు. ఫస్ట్ విల్ రైట్ 2 of L plus B, that is perimeter of the rectangle. So next
ఇంకేంటి ఏరియా ఆఫ్ ద రెక్టాంగిల్ ఏమవుతుంది A ఇంటూ బి. సో 2 ఆఫ్ ఎల్ ప్లస్ బి. ఎల్ ఎంత 400 మీటర్స్ ప్లస్ బెడ్త్ ఎంత 200 మీటర్స్. 400 ప్లస్ 200 అంటే 600. సో 600 ఇంటూ 2 అంటే ఎంత అవుతుంది బెటర్ 1200 మీటర్స్ అవుతుంది. సో నెక్స్ట్ ఏరియా ఏమవుతుంది సో 400 ఇంటూ 200. సో దట్ ఈస్ నథింగ్ బట్ 4 2s 8 0000 ఉన్న జీరోస్ ఎన్ని ఉండని రాయండి. సో నెక్స్ట్ మీటర్ స్క్వేర్ ఈజ్ ద థింగ్. సో నెక్స్ట్ కాస్ట్ ఆఫ్ ఫెన్సింగ్ ఏమవుతుంది సో ఇప్పుడు మొత్తము ఇన్ని మీటర్స్ కావాలి మనకు. ఒక్క మీటర్కి 150 రూపీస్ అని అంటే సో కాస్ట్ ఏమవుతుంది ఫెన్సింగ్కి దట్ ఈజ్ నథింగ్ బట్ సో 1200 ఇంటూ 150 రూపీస్. ఎందుకంటే 1 మీటర్కి 150 రూపీస్ అయితే 1200 మీటర్స్కి ఏమవుతుంది 1200 ఇంటూ 150. సో 15 12 ఏమవుతుందన్న 180 అవుతుంది. సో ఇక్కడ ఎన్ని జీరోస్ మిగిలినాయి 3 zeros రాయండి. అంటే 180 రూపీస్ అవుతున్నాయి కాస్ట్ ఫెన్సింగ్కి చూడండి. ఓకే సో నెక్స్ట్ ఓకేనా. సో 1 tree కెన్ బీ ప్లాంటెడ్ ఇన్ హౌ మచ్ ఏరియా స్క్వేర్ మీటర్ 10 meter square. సో ఎన్ని ట్రీస్ ప్లాంట్ చేయవచ్చు ఇన్ సో మనకి ఏరియా ఎంత వచ్చింది 80,000 meter square. ఎంత 80,000 meter square. సో 80,000 meter square అంటే క్రాస్ మల్టిప్లై చేస్తే సో 10 ఇంటూ ఎక్స్ మనకి ఈ వాల్యూ తెలియదు కదా ఎక్స్ తీసుకుందాం. సో 1 ఇంటూ 80,000 అంటే 80,000. సో ఎక్స్ వాల్యూ ఎక్స్ అంటే ఏంటి నెంబర్ ఆఫ్ ట్రీస్ అన్నమాట. సో 80,000 డివైడెడ్ బై 10 0 గెట్స్ క్యాన్సల్. So 8,000 is the answer. 8,000 trees can be planted in a rectangular plot. Next we will find area as well as perimeter. ఇది ఏరియాకి ఫార్ములా, ఇది పెరిమీటర్కి ఫార్ములా. స్క్వేర్ ప్లాట్ ఉంది కదా నెక్స్ట్ ఇది స్క్వేర్ ఫీల్డ్. సో ఇప్పుడు ఇదేమవుతుంది 4 ఇంటూ లెంతే సైడ్ అవుతుంది అవునా. నెక్స్ట్ 300 మీటర్స్ అని అంటే సో 1200 మీటర్స్ ఏమో పెరిమీటర్ అవుతుంది. సో కాస్ట్ నెక్స్ట్ ఏంటిది మనము ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి. సో దట్ ఈస్ నథింగ్ బట్ 300 ఇంటూ 300 మీటర్స్. సో 3 3s ఎంతనన్నా 9. సో ఇక్కడ 00 ఇక్కడ 00 90,000 మీటర్స్ స్క్వేర్ అవుతుంది. ఓకే సో దీస్ ఆర్ ద ఏరియాస్ అండ్ పెరిమీటర్స్ ఆఫ్ ద స్క్వేర్ ఫీల్డ్. సో కాస్ట్ ఆఫ్ ఫెన్సింగ్ ఏమవుతుంది కాస్ట్ ఆఫ్ ఫెన్సింగ్. సో కాస్ట్ ఆఫ్ ఫెన్సింగ్ అయితే సేమ్ ఇక్కడ. సో 1200 మీటర్స్ ఇంటూ 150 రూపీస్ అని అంటే 1200 ఇంటూ 150 ఒక్క మీటర్కి 150 రూపీస్. 1200కి ఏమవుతుంది 1200 ఇంటూ 150 అంటే 12 15s 180. సో 000. సో 1,80,000 అయితే అవుతుంది మనకు కాస్ట్ దేనికి ఫెన్సింగ్కి. సో నెక్స్ట్ ఏరియా. సో ఏరియాలో అంటే ఎన్ని ట్రీస్ నాటవచ్చు అని అంటే సో ఒక ట్రీకి 1 ట్రీకి 10 meter square పడుతుంది. సో ఎన్ని ట్రీస్ అంటే నాకు తెలియదు ఎక్స్ ట్రీస్ అని తీసుకున్నాను. కెన్ బీ ప్లాంటెడ్ ఇన్ 90,000 meter square ఏరియా. సో ఇప్పుడు 90,000 ఇప్పుడు ఇవి రెండింటిని మల్టిప్లై చేయండి 10x వస్తుంది. ఇవి రెండింటిని మల్టిప్లై చేయండి ఓకేనా. 90,000 ఇంటూ 1 అంటే 90,000 వస్తుంది. సో దీని మల్టిప్లికేషన్ ఈక్వల్స్ టు దీని మల్టిప్లికేషన్. సో ఇప్పుడు మనకి ఎక్స్ వాల్యూ కావాలి కాబట్టి 10 పంపిస్తే డివైడ్ అవుతుంది. సో ఇక్కడ మనము 9,000 ట్రీస్ని మనం ప్లాన్ చేసుకోవచ్చు ఓకేనా ఇన్ ద స్క్వేర్ ప్లాట్. బట్ ఇన్ ద రెక్టాంగులర్ ప్లాట్ వీ హ్యావ్ ఓన్లీ ఛాన్స్ టు ప్లాంట్ 8,000 ట్రీస్. సో 11th and 12th క్వశ్చన్స్ మీకు హోంవర్క్ పెట్టా. సో ఎందుకంటే లెంత్ 20 meters అయితే లెంత్ ఆఫ్ ద ఫ్లోర్ ఈజ్ 20 meters మోర్ దాన్ ఇట్స్ బ్రెడ్త్. అంటే 20 meters మోర్ దాన్ ఇట్స్ బ్రెడ్త్ అంటే బ్రెడ్త్ మీకు తెలుసా లెంత్ ఇది అవుతుంది ఓకేనా. సో బ్రెడ్త్ ఏమవుతుంది ఏమి ఇవ్వలేదు కాబట్టి బి. సో పెరిమీటర్ ఇచ్చేసిండు. సో పెరిమీటర్ అంటే 2 of L plus B అనే ఫార్ములా యూజ్ చేయాలి. దాంట్లో లెంత్ సబ్స్టిట్యూట్ చేయండి బ్రెడ్త్ సబ్స్టిట్యూట్ చేయండి. ఇది ఈక్వల్స్ టు ఎంత 280 ఇచ్చిండ్రు. సో మీరు వాల్యూ ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. రెక్టాంగులర్ ప్లాట్ ఆఫ్ ల్యాండ్ ఈజ్ ఇది లెంత్ ఇది బ్రెడ్త్. కాస్ట్ ఆఫ్ ఫెన్సింగ్ ఫైండ్ అవుట్ చేయండి అని అంటే మీరు పెరిమీటర్ ఫైండ్ అవుట్ చేయాలి. సో నెక్స్ట్ సైడ్ ఆఫ్ ఏ స్క్వేర్ ఇచ్చిరు 120 meters. ఫైండ్ ద కాస్ట్ ఆఫ్ ప్రిపేరింగ్ ఏ గ్రాస్ లాన్ అంటే ఇక్కడ మీరు ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి. సో ఈ క్వశ్చన్ నేను చెప్తాను ఓకే. సో 13th క్వశ్చన్ ఎందుకనంటే 11th 12th యూ హ్యావ్ టు డూ ఓకే. నెక్స్ట్
15 per square meter anta. So what is the side of the square? So side of the square is 120 meters. So ఏరియా ఏమవుతుంది, సైడ్ ఇంటూ సైడ్ కాబట్టి 120 ఇంటూ 120, 12 144 మీటర్ స్క్వేర్ అవుతుంది. సో ఇది ఏరియా ఆఫ్ ద స్క్వేర్ అవుతుంది. సో నెక్స్ట్ కాస్ట్ ఆఫ్ ఫెన్సింగ్. సో వీ హ్యావ్ టు ఫైండ్ కాస్ట్ ఆఫ్ ఫెన్సింగ్. సో కాస్ట్ ఆఫ్ ఫెన్సింగ్ ఎంత, 1 మీటర్ స్క్వేర్కి కాస్ట్ 35 రూపీస్. సో దీనికి ఎంత కాస్ట్ అవుతుంది అంటే 14400 అంటే 14,400 మీటర్ స్క్వేర్కి ఎంత కాస్ట్ అవుతుందంటే యూ హ్యావ్ టు మల్టిప్లై దిస్. సో కాస్ట్ ఈజ్ ఈక్వల్స్ టు 1 ఇంటూ ఎక్స్ ఏమవుతుంది, ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 35 ఇంటూ 14400. ఓకే, సో 144ని మనం 35తో మల్టిప్లై చేస్తే 5 4 22 క్యారీ, 5 4 22 అవుతుంది, 5 2 క్యారీ, 5 1 5 ప్లస్ 2 ఏమవుతుంది 7. నెక్స్ట్ 3 4 12, 1 క్యారీ, 3 4 12 ప్లస్ 1 ఏమవుతుంది 13 అవుతుంది, 3 1 3 ప్లస్ 1 4 అవుతుంది, 0 4 0 1 క్యారీ. సో 5040 వీటి మల్టిప్లికేషన్ మాత్రమే, ఇంకొక 00 పెడితే సో మొత్తం 5,04,000 రూపీస్ అవుతుంది. So next 14th question, 15th question if you see here. So what will happen to the area of the triangle if length and breadth are double? సో ఏరియాకి ఏమవుతుంది, సో ఏరియా అంటే ఏంటి బేటా, లెంత్ ఇంటూ బ్రెడ్త్ కదా. సో ఎల్ అనేది 2 టైమ్స్ అంటే డబల్ అయిందంటే 2L అయింది, సో బ్రెడ్త్ అనేది డబల్ అయిందంటే 2L అయింది. సో ఇప్పుడు ఏరియా ఏమవుతుంది, సో 2L ఇంటూ 2B అంటే 2 2s 4 ఇంటూ 2 2s 4, L ఇంటూ B అంటే 4 ఇంటూ L ఇంటూ B అంటే 4 టైమ్స్ ఏరియా ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ లెంత్ డబుల్డ్, బ్రెడ్త్ ట్రిపుల్డ్ అంటే లెంత్ డబల్ అయింది 2L అయింది, బ్రెడ్త్ ట్రిపుల్ అయింది 3B అయింది అనుకోండి. సారీ, ఇక్కడ B రాయాలి, నేను L రాశాను. ఓకే, సో ఏరియా ఏమవుతుంది, లెంత్ ఇంటూ బ్రెడ్త్ కాబట్టి సో 2L ఇంటూ 3B. సో దట్ ఈస్ 2 3s 6 ఇంటూ L ఇంటూ B. సో దట్ ఈస్ 6LB అంటే 6 టైమ్స్ ఇంక్రీజ్ అయింది, అవునా, 6 టైమ్స్ ఏరియా ఇంక్రీజెస్. Okay, so next, what will happen if the area of the square is doubled? Area if its side is doubled and halved. So first case ఏంటి నానా, సో సైడ్ S అనుకుందాము. సో ఏరియా ఏమవుతుంది S ఇంటూ S. సో సైడ్ డబల్ అయింది అనుకుందాం. సో డబల్ అయింది అంటే సో 2S అయింది. అప్పుడు ఏరియా ఏమవుతుంది 2S into 2S, that is 4S square. S into S, S square. So 4 times area increases. Next, side half అయితే ఏమవుతుంది, సో S ప్లేస్లో హాఫ్ అయిందంటే S/2. సో ఏరియా ఏమవుతుంది S/2 ఇంటూ S/2. సో దట్ ఈస్ S square by 4 అంటే 1/4 టైమ్స్ డిక్రీజ్ అయింది. ఓకేనా, 4 times అయింది. ఓకే, సో దిస్ ఇస్ కంప్లీట్లీ అబౌట్ వాట్ నానా యువర్ ఏరియా అండ్ పెరిమీటర్ చాప్టర్. యూ హ్యావ్ టు ప్రాక్టీస్ ద సొల్యూషన్స్. ఓకే, హ్యావ్ ఎ నైస్ డే.